హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మేడ్ ఫుడ్స్లో ఈరోజు మనం టమాటా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కోసం నేనైతే ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. 3 బాగా పండిన టమాటాలను ఈ విధంగా కట్ చేసుకున్నాను. వీటితో పాటు ఒక 3 పచ్చిమిరపకాయలను తుంపి వేసుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికించుకోవాలి. వీటితో పాటు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఉడికించుకుంటున్నాను. దానిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. టమాటాలన్నీ బాగా ఉడికిపోయి మగ్గేంత వరకు ఉడికే విధంగా మగ్గిపోవాలి. ఇలా మగ్గాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనివ్వాలి. ఇది చల్లారాక ఈ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి అయితే టమాటాలు వేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా వేసుకోవాలి. వాటర్ని పక్కకు పెట్టుకోవాలి. టమాటో గుజ్జు అయితే ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకుందాం. ఇది హీట్ అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. పోపు కోసం ఒక 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు అయితే యాడ్ చేసుకున్నతో సహా వేసుకోవాలి. అలాగే కచ్చా దంచిన వెల్లుల్లి, అలాగే 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి. పోపు వేగుతుండగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుని ఒకసారి పోపునంతా కలుపుకుందాం. ఇలా కలిపి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ టమాటా గుజ్జు అయితే వేసుకుందాం. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా అంతా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఈ విధంగా ఉడుకుతుండగా కావలసినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. రసం అనేది ఇలా మరుగుతుండగా ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఈ రసం అనేది బాగా మరగనివ్వాలి. మినిమం ఒక 20 మినిట్స్ మరిగితే సరిపోతుంది. మినిమం ఒక 20 మినిట్స్ వరకు ఇలా బాగా మరగనివ్వాలి. ఇలా మరిగితే చాలా టేస్టీగా ఉంటుంది. రసం అనేది గొంతుకు హాయిగా ఉంటుంది. అన్నం తినబుద్ధి కానప్పుడు, ఒంట్లో బాగాలేనప్పుడు ఇలా టమాటో రసం, మిరియాల చారు పెట్టుకొని తాగండి, లేదా తినండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రసం అనేది కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, టేస్టీ టమాటో రసం అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. జలుబు చేసినప్పుడు కానీ, జ్వరం వచ్చినప్పుడు కానీ, నోటికి రుచి అనిపించినప్పుడు ఇలా చేసుకొని తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. 2 ముద్దలు ఎక్కువగా తినాలనిపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే టమాటో రసం రెడీ అయిపోయింది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.